బీటెక్ రవి మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కూడా యెస్. మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఒక అరగంట మాత్రమే. నేనుండలేము. నేను ఆయన అనుకుంటే అరగంట మాత్రమే. హ్మ్. ఆయన అనుకోలేదు కాబట్టి మేము బతికి తిరుగుతున్నాం. సేమ్ పర్సన్ మొన్నొచ్చి 'జగన్మోహన్ రెడ్డి' అనే వ్యక్తిది పై డంబాచారం తప్పించి లోపలేమి లేదు అని కూడా ఈ వ్యక్తి అన్నాడు. ఇప్పుడు సింహం పోతా ఉంటదండి. గ్రామ సింహాలు మొరుగుతా ఉంటాయి. మరి గ్రామ సింహాలు మొరిగేదానికి, వాళ్ళు మాట్లాడేదానికి మనమంతా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కాదు. అతనిది ఆ స్థాయి కూడా కాదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఏదైతే జరుగుతా ఉందో అరాచకం ఈ హ్మ్. ఎన్నికల్లో, ఇవన్నీ కూడా గమనిస్తా ప్రజలు గమనించాలని కోరుకున్నారు. తాము ఎలా ఉన్నాం, హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిష్పక్షపాతమైనటువంటి పరిపాలన అందించి, పార్టీ రహితంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను కూడా బతికించి, హ్మ్. వాళ్ళందరికీ కూడా పథకాలిచ్చి, చివరికి ఎన్నికలొచ్చేటప్పటికి వాళ్ళ పార్టీ జెండా వాళ్ళు పట్టుకున్నప్పటికీ కూడా హ్మ్. నిష్పక్షపాతంగా ఒక తండ్రి లాంటి బాధ్యతను ఆయన ప్రదర్శించినారు.